నేటి నుండి మున్సిపాలిటీల్లో అధికారుల పాలన. తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పదవీకాలం ముగిసింది. నేటి నుంచి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లాయి. ఆదివారం పదవీకాలం ముగియడంతో అర్ధరాత్రి నుండి ప్రత్యేక పాలన మొదలైంది. తెలంగాణలో 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. అదే నెల 27న ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త పాలక మండళ్లు ఏర్పాటయ్యాయి. ఆదివారం నాటికి 5 ఏళ్లు పూర్తి కావడంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28న కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగియనుండగా దీనికి కూడా ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2021 ఫిబ్రవరిలో జరగ్గా అదే నెలలో కొత్త పాలకవర్గం కొలువు తీరింది. జీహెచ్ఎంసీతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు మరికొన్ని మున్సిపాలిటీలకు కూడా 2021లోనే ఎన్నికలు జరిగాయి. దీంతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం మరో ఏడాది పైగానే ఉంది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా నగర శివార్లలో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వీటి పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేశారు. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న మున్సిపల్ మరియు కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తారా లేక ఆయా మున్సిపాలిటీలకు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా అనే విషయం వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.